నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాములు. దేవుడు మిమ్మల్ని క్రీస్తు రక్షణానందం కలుగు చేయనుగాక. మరి క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ డే, ఈరోజు క్రిస్మస్ ఈవ్ జరుపుతారు. ఒకరోజు ముందు ఈరోజు ఏం జరిగింది అనే విషయాలు ఈవేళ మన వర్తమానం ద్వారా వినబోతున్నాం. క్రిస్మస్ అంటేనే మీకు తెలిసింది, ఎన్నో వర్తమానాలు వింటున్నారు. జ్ఞానుల గురించి చెప్పాలి అని అనుకుంటే జ్ఞానుల గురించి మీకు తెలుసు కదా, చాలామంది చెప్తారు. గొర్రెల కాపరులు, గొల్లల గురించి చెప్పాలంటే వారి గురించి కూడా మీకు తెలుసు. ఇక యేసేపు గురించి తెలుసు, మరియమ్మ గురించి తెలుసు, రక్షకుడిగా పుట్టాడని తెలుసు. మరి ఇంకేం చెప్పాలి క్రిస్మస్లో మీకు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, సమాధానం అనే ప్రసంగాలు వినేశా కదా. ఎందుకు ప్రత్యక్షమయ్యాడో వినేశా. క్రిస్మస్ అంటే దేవుడు ఎలాగ నరుల కొరకు మానవాకారాన్ని అవతరించాడో మనం ధ్యానం చేసాం. ఈ వారం నేను చెప్పే అంశం ఏంటంటే, క్రిస్మస్కు ముందు జరిగిన హడావిడి ఏంటి, ఈవిలో జరిగింది ఏంటంటే, నేను చెప్పేది ఏంజలిక్ మినిస్ట్రీ, దూతల పాత్ర. ఈవేళ క్రిస్మస్లో దూతల పాత్ర. మరి క్రొత్తగా మీతో మాట్లాడాలి కనుక దూతల గురించి మీతో మాట్లాడుతున్నాను. ఏంజిల్స్. క్రిస్మస్ అనగానే ఏంజిల్ అంటే ఏంటి? దేవదూత, దైవదూత. దేవదూత లేకుండా క్రిస్మస్ లేదు. ఏ క్రిస్మస్లో కూడా దేవదూతలు ఉండరు. దేవదూతలు లేకుండా క్రిస్మస్ ఉండదు. ఎందుకనంటే మొన్న ఎక్కడో క్రిస్మస్కి వెళ్ళిన తర్వాత నన్ను స్టేజ్ ముందు కూర్చోబెట్టారు. కొంచెం బిషప్ గారిని పెద్ద ఫోటో వేశారు, నాకు బాగా పెద్దది వేశారు. సరే ఎదురు కూర్చుంటే స్టేజ్ మీద అటు నలుగురిని ఇటు ముగ్గురిని కూర్చోబెట్టారు. ఎదురుకుండా కూర్చున్నారు. వాళ్ళ ముందు కూర్చుంటే నేను ప్రసంగం చేయాలన్నారు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు సార్ అని అడిగాను. నాకు తెలియక ఫాస్ట్ గారు నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. లేదండి అంటారు, సరదాగా పెట్టామని. ఇప్పుడు ఏమైనా డ్యాన్స్ వేస్తారండి అన్నాను. అవి వేయరండి, కొంచెం అలాగే పెట్టామని. ఇంతకీ ఎవరంటే వాళ్ళు దేవదూతలు వేసం వేసుకుని కూర్చున్నారు. అమ్మాయిలు ఈ రెక్కలు కట్టేసుకుని వైట్ డ్రెస్సులు వేసుకుని కూర్చొని బాగుంటుందని పెట్టానండి. నిలబడగానే చెప్పాను, ఈ పక్కన ఆ పక్కన దేవదూతలు ఉన్నారు నాకు, అందుచేత వాళ్ళన్నీ రికార్డ్ చేస్తుంటారు, జాగ్రత్తగానండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. దూతలు లేకుండా ఏ క్రిస్మస్ కూడా ఉండదన్నమాట. దూతలు ఉండాలా. సో దూతలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎలాగా వారి పరిచర్య చేశారనంటే, ఈనాడు దూతల పరిచర్య. క్రిస్మస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయిపోతుంది ఈ రోజుల్లో. క్రిస్మస్ అంటే ఒక ప్రిస్టేజ్ ప్రోగ్రామ్ అయిపోతుంది ఈ రోజుల్లో. అక్కడ ఆ చర్చ్ వారు అలా చేశారంటే ఈ చర్చ్ వారు ఇలా చెయ్యాలి, ఆ యూత్ వారు అలా చేశారంటే యూత్ వారు ఇంకా కొంచెం ఏదన్నా పెంచి చెయ్యాలి. అక్కడ కాల్పు బాగుందంటే ఇక్కడ డబుల్ కాల్పు వేసేయాలి. క్రిస్మస్ అలా తయారు చేశారు మనవాడు. ఇట్ ఈస్ నాట్ ఏ క్రిస్మస్. అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఎలా అయిపోయిందంటే సెలబ్రిటీస్ అయిపోయింది. ఒక రకంగా క్రిస్మస్ పాస్టర్ గారిని సెలబ్రేట్ చేసుకునే టైప్ అయిపోతుంది. అంటే వాళ్ళని ప్రకటించుకుంటున్నారు కానీ క్రీస్తుని ప్రకటించలేకపోతున్నారు. రెండవదిగా క్రిస్మస్లో ఏవేవో ఉంటున్నాయి కానీ క్రీస్తు కనిపించటం లేదు. అంచేత క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడు. అసలు క్రిస్మస్కి దేవదూతలు వచ్చి ఏం చేశాయి అని అంటే, ప్రియులారా, మొట్టమొదటిగా దేవదూతల్ని దేవుడే సృష్టించుకున్నాడు. ఎందుకు దేవదూతలను దేవుడు సృష్టించాడు? ఏంజలిక్ మినిస్ట్రీ. దేవదూతలలో మనకు తెలిసిన దేవదూతల పేర్లు రెండే నాకు తెలిసినాయి, గాబ్రియేలు, మిఖాయేలు. ఇంకా 7 పేర్లు చెప్పాడు ఒక ఆయన. నేను కొన్ని స్టడీ చేశాను, కొంతమంది వర్తమానాలు కూడా విన్నాను.
వింటే చాలా 7 పేర్లు చెప్పాడు ఆయన. రఘుయేలు, ఇంకా ఏదో ఏల్ అంటే దేవదూత అని అర్థం అనమాట. అలాంటి కొన్ని ఏళ్ళు చెప్పాడు ఆయన. సరే, ఇక్కడ క్రిస్మస్లో దేవుడు దేవదూతల్ని ఎందుకు చేసుకున్నాడు అని అంటే, మొట్టమొదట దేవదూతల్ని దేవునికి పరిచర్య చేయడానికి. దేవదూతల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు అని అంటే, దేవునికి పరిచర్య చేయడానికి, దేవునికి సేవ చేయడానికి. రెండవది మనుషులకి పరిచర్య చేయడానికి, మనకి పరిచర్య చేయడానికి. దేవదూతలు 2 పనులు చేయాలి. ఒకటి దేవుని పరిచర్య చేయాలి, 2 మనకి సేవ చేయాలి. పాస్టర్ గారు దేవునికి పరిచర్య చేయాలి, సంఘానికి పరిచర్య చేయాలి. విశ్వాసులు దేవునికి పరిచర్య చేయాలి, ప్రజలందరికీ పరిచర్య చేయాలి. దిస్ ఈజ్ ద సిస్టమ్. దేవదూతలు దేవునికి పరిచర్య చేస్తాయి, మనకి పరిచర్య చేస్తాయి. పాస్టర్ గారు దేవునికి మరియు సంఘానికి. మూడవది సంఘము దేవునికి మరియు ప్రజలకి. ఇలా పరిచర్య చేసినప్పుడు దేవుని యొక్క స్వర్తమానము ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఏంటి దేవదూతలు దేవునికి ఏం పరిచర్య చేశాయి? దేవునికి అవి ఏం చేస్తాయంటే, యేసు, మీకు ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు యేసు ప్రభు వారికి పరిచర్య చేయడానికి దేవదూత వచ్చిందట. ఇంకా మీరు చూసినట్లయితే సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దూతలు ఆయనతో వచ్చాయి. ఇంకా మీకు చెప్పాలంటే క్రిస్మస్ ముందు దేవునికి పరిచర్య చేయడానికి దేవదూతలు భూలోకానికి వచ్చాయి. ఆయా సందర్భాల్లో పాత నిబంధనలో కొత్త నిబంధన కలిపి 273 సార్లు దేవదూతల గురించి వ్రాశారు. 273 సార్లు. క్రిస్మస్లో 21 టైమ్స్ దేవదూత యొక్క పని కనబడుతుంది క్రిస్మస్లో. కొత్త నిబంధనలో 158 ఎంతో అనుకుంటా, మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా దేవదూతల గురించినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా విశిష్టంగా రాయబడ్డాయి. ఆది కాలంలోనే దేవదూతలు కనిపించటం, దేవదూతలు దేవునికి పక్షంగా వచ్చి యుద్ధాలు చేయటం, దేవదూతలు గొప్ప సైన్య సమూహంగా ఉంటున్నాయట దేవునికి. అసలు దేవుని ఆర్మీ ఏంటి, దేవుని మిలిటరీ ఏంటి? దేవదూతలే. రేపొద్దుట ఆయన ఎలాగొస్తున్నాడు భూలోకానికి ఎలాగొస్తున్నాడు? ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనంలో మీరు చూస్తారు. 22వ వచనంలో, ఇప్పుడైతే సియోను కొండకును జీవం కలిగిన దేవుని పట్టణమునకును, అనగా పరలోకంలో యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. ఆయన వేవేల కొలది దేవదూతలు ఉన్నాయంటే పరలోకంలో. ఒక దేవదూత కాదండి, పరలోకంలో కొన్ని వేల కోట్ల దేవదూతలు ఉన్నాయి. వేవేల కొలది అన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వేల కొలది దూతల యొక్క శబ్దాలు నేను వింటున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి దూతలు దేవునికి పరిచర్య చేయడానికి పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు ఆయా సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే మనకు పరిచర్య చేయడానికో అవి క్రిందకి పంపించబడతాయి. సో దూతలు ఆ రకంగా పరిచర్య చేసి, మరి దూతలకి రక్తమాంసాలు ఉండవు, దాని శరీరం వేరు, దాని యొక్క స్వభావం వేరు. దూతలు మనకలాంటి రక్తమాంసాలు దూతలకు ఉండవు, మనకలాంటి ఉండవు, కానీ అవి పెరసనే. అలాగని అదేదో మాయ స్వరూపం అనుకోకండి, అలాగని ఏదో మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకోవద్దు. ఎందుకనంటే దేవదూతలు స్వరూపమును ఆయన దాల్చుకోలేదు అని బైబిల్లో రాశాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రికలోనే ఎక్కువ దేవదూతల గురించి రాశాడు ఆయన. 2వ అధ్యాయంలో 16వ వచనంలో, అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని, అంటే దాని శరీరం వేరు. రక్తమాంసాల్లాగా ఆహారము ఇవి వాటికి అక్కర్లేదు, వాటి శరీరం వేరు దేవదూతలకి. సో దేవదూతలు
పరలోకములో ఉండేటువంటి దూతలు, దేవునితో కలిసి ఉండేటువంటి దూతలు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దూతలు భూలోకానికి వచ్చి హడావుడి చేశాయి. కాబట్టి మొదట అవి దేవునికి పరిచయం చేస్తాయి. రెండవది మనుషులకు కూడా మానవులుగా దేవుని భక్తులకు పరిచయం చేస్తాయి. ఎందుకనంటే 91వ కీర్తనలో మనం చూస్తాం, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? నీకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తిపట్టుకుంటారని. ఆయన ఒక దూతని నీకు ముందుగా పంపుతాడు అని ఉంది కదా బైబిల్. అవి కొన్నిసార్లు మనకు కనిపిస్తాయి, కొన్నిసార్లు మనకు కనిపించిన రూపంలో అవి ఉంటాయి. సో దేవదూతలు మనుషులకి చేసే పరిచర్య ఏంటి? 3 పనులు ఉంటాయి. ఒకటి వాచింగ్, అంటే మనల్ని చూస్తాయి, ఇవి వాచ్ చేస్తాయి, కనిపెడతాయి మన చర్యలన్నింటినీ కూడా. ఎందుకనంటే తిమోతిలకు రాసిన పత్రికలో ఒక మాట దేవదూతల గురించి ఆయన ఇలా చెప్పాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవదూతల ఎదుటను అనే పదాన్ని ఆయన మనకు చూపిస్తాడు. దేవదూతల ఎదుట నేను మీకు ఆనబెట్టుచున్నాను. ఇక్కడ 21వ వచనం, విరోధ బుద్ధితోనూ పక్షపాతముతోనూ ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను. అంటే దేవదూతల్ని దేవుడు మనకి సాక్షులుగా పెడుతున్నాడు కాబట్టి అవి వాచ్ చేస్తున్నాయి. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? నేను చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్తుండేవాడిని, పిల్లల్ని కంట్రోల్ చేయలేటం నాకు ఈజీగా ఉండడానికి కొరకు ఆ పిల్లలు ఈ పక్కన దేవదూత కూర్చుందని నీ గురించి రాసేస్తుందని వాడు వెంటనే వాళ్ళు సిట్రేట్ అయిపోయేవారు. నీ గురించి చెడ్డ పనులన్నీ రాసేస్తుంది, నీ లిస్ట్ పెరిగిపోతుంది అనేటప్పటికీ దూతలు ఉన్నాయనుకుని నిజంగా వాళ్ళు భావించి సైలెంట్గా ఉండేవారు. అది నిజమే. ఇక్కడ ఏముంది? దేవదూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను అంటే దేవదూతలు మనల్ని గూర్చి వాచ్ చేస్తున్నాయి. వాచ్ అంటే కనిపెట్టుకుని ఉంటున్నాయి. మనం చేసే పనులు, మన యొక్క ప్రవర్తన గురించి అవి వాచ్ చేస్తున్నాయి మొట్టమొదటి. రెండవది రివీల్ చేస్తాయి, దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తాయి, దేవుని గురించి అవి రివీల్ చేస్తాయి మనం చేసే పనుల గురించి. మూడవది దేవదూతలు చేసే పరిచర్య ఏంటంటే లీడ్ చేస్తాయి, నడిపిస్తాయి. ఈ 3 పనులు దేవుడు దేవదూతలకు అప్పగించాడు. దేవదూతల పని దేవదూతలకు ఉంది, మానవుల పని మానవులకి ఇచ్చాడు. కాబట్టి అవి మనుషులు కూడా పరిచర్య చేసాయి. ఎలా చేసాయో చెప్పమంటారా? మీకు ఒక విషయం చెప్పాలనంటే, కొర్నేలియస్ గారు ప్రార్థన చేసుకుంటే ఎవరు వచ్చారు చెప్పండి? దేవదూత వచ్చింది 3 గంటలు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో దేవదూతల పరిచర్య. కాబట్టి అవి దేవదూతలు ఎలాగ ఉంటాయి అని అంటే ప్రియులారా, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక రాస్తూ నేను ఒక చూశాను, అతను మనిషి స్వరూపమో తెలియట్లేదు, దైవ స్వరూపమో తెలియట్లేదు అని అన్నాడు. అంటే ఒక దర్శనం చూస్తున్నాడు, వాటికి ఉన్నటువంటి ఆ దర్శనంలో దేవదూతలా కనిపించాయి ఆయనకి ప్రియులారా. కాబట్టి దేవదూతల పరిచర్య ఏంటంటే అవి దేవునికి సేవ చేస్తాయి. నెంబర్ 1 ఆ 1వ పాయింట్ ఏంటంటే దేవునికి సేవ చేయడానికి, మనకి సేవ చేయడానికి అవి ఏర్పాటు చేయబడ్డాయి. అంటే మనకి తోడుగా ఉండడానికి, మనకి ముందుగా నడవడానికి, దేవుని పక్షముగా. మరి ఆ సైన్యములకు అధిపతి యెహోవా అంటే మనోళ్ళు అనుకున్నారు, ఈ సైన్యము అనుకుంటున్నారు మనోళ్ళు. అడెవడు అన్నాడు? ఎర్రమతముడు అంట. అంటే మన దేవుడు మిలిటరీ మతం అన్నాడు. ఎందుకనంటే మనకు సైన్యములకు అధిపతి యెహోవా అన్నది కదా. మనోహర్ దేవదాస్కి అర్థమవక మిలిటరీ వాడు అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని రాసి ఉండడం చూసి మిలిటరీ దేవుడు అని పెట్టాడు వాడు. అక్కడ వరకు అర్థమైంది. ఈ ఇండియా ఆర్మీ కాదు ఆయనది, లేకపోతే ఆయనకి మానవ ఆర్మీ కాదు, మెన్ పవర్ కాదు ఆయనకి. మహిమా స్వరూపమైనటువంటి దేవదూతల యొక్క సైన్య సమూహం ఆయనతో ఉన్నదే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాధా మనోహర్ దాస్ అతని పేరు. ఏం చెప్తున్నాడు ఆయన? మిలిటరీ దేవుడు అంటున్నాడు. అలాగే నిన్ను కూడా మాట అనకపోతే మిలిటరీ పనే చేస్తాడు. నువ్వు అనుకున్నావు కదా.
కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, వాక్యం ఏం మాట్లాడుతుందనంటే, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు కనుక దేవదూతలు పరిచర్య చేశారు. అందుకని మీకు పేతురు గారు ఆ మలుకు చెవి నరిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ఆజ్ఞాపిస్తే ఎన్ని దేవదూతలు వస్తాయి? మలుకు చెవి నరిగినప్పుడు, ఎందుకయ్యా పేతురు నీ కత్తి నీ వరలో పెట్టు, నేను గనుక ఇప్పుడు ఆజ్ఞాపించినట్లయితే మరి కొన్ని వేల దేవదూతలు అక్కడికి వస్తాయని చెప్పినప్పుడు మనం 22వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం. 22వ అధ్యాయంలో ఆ మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతల పరిచర్య మన కొరకు చేయడానికి వచ్చారు. నీవు కూడా ఈ యొక్క జీవితంలో దేవునిని ఎందుకు సృష్టించాడో అది గుర్తుపెట్టుకుని పరిచర్య చేయాలి. ఉద్యోగం చేసుకో, కూలి పనికి వెళ్ళు, వ్యాపారం చేసుకో, ఏం చేసుకున్నా నీ చేతి పనులు చేసుకో, కానీ దేవుని పని ఏమైనా నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని కొరకు పరిగెట్టగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు, ఏమి చేయగలుగుతున్నావు ఆయనకి? అందుకనే భక్తుడు పాడాడు, ఓ యేసు పాన్పుగా నాయాత్మా చేకోని, ఓ యేసు పాన్పుగా నాయాత్మా చేకోని, శ్రేయాముగా భవళించు శ్రీకార వరసుత కొనియాడాదరామే నిన్ను, కోమల హృదయ కొనియాడాదరామే నిన్ను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవదూతలు పరిచర్య చేస్తున్నాయి. దేవదూతల ద్వారా నువ్వేం నేర్చుకుంటావంటే నీవు కూడా పరిచర్య చేయవలసిందే. ప్రతి మనుషుడు తన తన పని నిమిత్తమై దేవుడు సృష్టించాడు. దేవదూతల పని వేరు, మనుషుల పని వేరు, దైవజనుల పని వేరు, విశ్వాసి పని వేరు. నీకున్న స్థాయిలో, నీకున్న సమయంలో, నీకున్న పరిస్థితులలో ఎంతో కొంత దేవునికి పని చేయాలి. మనోళ్ళు చాలామంది పరిచర్య చేస్తున్నారు, చాలామంది పరిచర్య చేస్తున్నారు. రాత్రులు నిద్ర లేకుండా మరి రకరకాల పెండాలు అరేంజ్మెంట్ చేసేవారు, లైటింగ్ అరేంజ్మెంట్ చేసేవారు, స్టేజ్లు అరేంజ్మెంట్ చేసేవారు, వాల్ పోస్టర్లు అంటించేవారు ఉన్నారు. నీవేం చేస్తున్నావు? కనీసం దేవుని వాక్యం వినడానికి, దేవుని సువార్త వినడానికి కూడా నువ్వు రాలేకపోతున్నావు. 10 మందికి పత్రికలు ఇవ్వలేకపోతున్నావు. కొంతమంది దైవజనులకి పరిచర్య చేసేవారు ఉన్నారు. చాలామంది పరిచర్య మర్చిపోయారు. దేవుని సేవకుని యొక్క ఆ గృహంలో జరగవలసిన ఆ పరిచర్యలు కూడా చేయవలసి. ఎందుకంటే దైవజనులు వస్తుంటారు కనుక నీవు కూడా పరిచర్యను గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. మొదటగా దేవదూతలు పరిచర్య చేయడానికి, పని చేయడానికి, దేవుని పని చేయడం నియమించబడ్డారు. రెండవది, దేవదూతలు ఏం చేసినాయి అని అంటే యేసు ప్రభు రావడానికి క్రిస్మస్కు ముందు సిద్ధపరిచినవి. చాలా బిజీగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా బిజీగా ఉన్న దేవదూత ఎవరంటే గబ్రియేల్ అనేటువంటి దేవదూత. గబ్రియేల్ అనేటువంటి దేవదూత ఎంత బిజీ షెడ్యూల్ అండి ఆవిడికి. క్రిస్మస్ అనగానే ఆ దేవదూతకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆయనకి బాగా బిజీగా తిరిగాడు. ఏంటి ఆయన సిద్ధపరిచాడు. ప్రిపేర్ టు క్రిస్మస్ ఈవ్ అంటే సిద్ధపరచడం. ఎవరిని సిద్ధపరిచాడంటే మొట్టమొదట లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యాను సిద్ధపరిచాడు. ఈ గాబ్రియేల్ అనేటువంటి దేవదూత మొట్టమొదటి లూకాసు వార్త 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనకు కనిపిస్తాడు. 10వ వచనంలో, దోప సమయంలో ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా. ప్రభు దూత ఎవరి దూత? ఈ దూత ప్రభు పక్షంగా వచ్చిన దూత, ప్రభు కొరకు మార్గం సిద్ధపరచడానికి వచ్చిన దూత. చాలా బిజీగా ఉంది, సిద్ధపరుస్తుంది. క్రిస్మస్ను సిద్ధపరుస్తుంది, క్రీస్తు రాకడను సిద్ధపరుస్తున్న దేవదూతలు. మనం కూడా అనేకుల్ని సిద్ధపరచాలా.
క్రిస్మస్కి రకరకాల పనులు ఉంటాయి. ఏ పనిలో నువ్వు సిద్ధపడాలో ఆ పని నువ్వు చేయాలి. నేనేం చేయాలి? కబుర్లు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఊరికే కబుర్లు చెప్తుంటారు, పని చేయరు వాళ్ళు. ఇక అక్కడ కూర్చుని అలా గడిచిపోద్ది, అంత క్రిస్మస్ అయిపోద్ది. కొంతమంది పని చేస్తారు, వాళ్ళు కబుర్లు చెప్పరు. వాళ్ళు కబుర్లు ఎట్టక మేము పని చేస్తామంట. నువ్వేం చేస్తున్నావు? ప్రియులారా, క్రిస్మస్ కొరకు సిద్ధపరుస్తున్నారు కొంతమంది. ఒక్కొక్కరు నడిపించడం, ఒక్కొక్కరిని సిద్ధపరచడం. జకర్యాను సిద్ధపరుస్తుంది. జకర్యా, ఇదిగో నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీవు మరి ఒక కుమారుని కనబోతున్నావు. వాట్? ముసలో నేను కుమారుని కంటవా? ఓల్డేజ్ వచ్చేసింది నాకు ఓల్డేజ్ వచ్చింది. డోంట్ డిస్కస్, మాట్లాడుకో. నోరు పడిపోయింది. ఇంకా ఏదో వాదించబోతున్నాడు దేవదూతతోటి. ఇది ఎలా జరుగుద్ది, నా భార్య ముసలిది, నేను ముసలుణ్ణి. ఇంక మాట్లాడుకో. ముసలుడు అయితే ఏంటి, కాన్పుడి ఉడికిపోతే ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? చూడు ఎక్కడి నుంచి వచ్చానో. 19వ వచనం చదవండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడి? దేవుని సముఖమందు నిలుచు. గాబ్రియల్ ఉందా, గబ్రియల్ అని ఉందా? గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానం నీకు తెలపడానికి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడ నిలబడేది దూత? దేవుని సన్నిధిలో, డైరెక్ట్గా దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హత ఉందా? దేవుని సన్నిధిలో నిలబడే దూత అయితే ఏంటి? ఐ యామ్ ఇన్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలబడే దూతగా చెప్తున్నాను, నీకు పెట్టబడతాడు అంతే. ముసలోడు అవుతే అవ్వచ్చు, నేను దేవుని సన్నిధిలో నిలబడే దూతనే. దేవుని గురించి నాకు ఎంత తెలుసా? నువ్వు ఇక్కడ పూజారిగా పనిచేస్తున్నావు, నువ్వు ఇక్కడ లేక యాజక పని చేస్తున్నావు. వెంటనే అతని నోరు పడిపోయిందంట. 20వ వచనంలో. ఇంకా డిస్కషన్ ఏం పెట్టుకో. దేవుని సముఖం నుంచి వచ్చాను కాబట్టి నీకు సంతానం కలుగుతుంది అంతే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మొట్టమొదటి జకర్యాని సిద్ధపరిచింది. జకర్యా రెడీ అయిపోయాడు. జకర్యా రెడీ అయిపోయిన తర్వాత అమ్మగారు రెడీ అయిపోయారు. ఎలిజబెత్ అమ్మగారు, ఆవిడికి పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఆవిడ పరిశుద్ధాత్మతో అరణ్యంలోంచి గ్రామసీమ, ఈవిడ ఎక్కడ ఉంటుంది? గ్రామసీమ, బెత్లెహేము గ్రామాల్లో పాస్టమ్మ గారు సిద్ధపడిపోయారు. 42వ వచనంలో పాస్టమ్మ గారు సిద్ధపాటు. కొండసీమలు. క్రిస్మస్ అంటేనే కొండసీమ. అసలు దేవుడు కోటలో నుంచి పుడతాడు అనుకుంటారు మనోళ్ళు. కోటలో కాదు, ఆయన అరణ్యంలో నుంచి గ్రామంలోకి వచ్చాడు, గ్రామంలోంచి పేటలోకి వచ్చాడు, పేటలో నుంచి కోటలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఎలా ప్రారంభమవుతుందో తెలుసా మీకు? అరణ్యంలో ప్రారంభమవుతుంది. అరణ్యములో వినబడుచున్న ఒక శబ్దం. ఎవరైనా? యోహాను గారి దగ్గర క్రిస్మస్ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది? 36వ వచనం చూడండి. కొండసీమల్లోకి వచ్చింది. లోకాసువార్త 1:36లో ఎక్కడికి వచ్చిందండి? కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి. క్రిస్మస్ కొండసీమ, గ్రామసీమ, వాడపాలెం క్రిస్మస్. ఎందుకంటే గ్రామం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. గ్రామంలో నుంచి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి కోటలోకి వెళ్ళింది. కోటలోకి వెళ్తుంది క్రిస్మస్. అసలు దేవుడు కోటలో నుంచి ఇలాగ వస్తాడనుకుంటారు, కోటలో రాజుకు అలా పుడతాడనుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. మన దేవుని సిస్టమ్ ఏంటంటే అరణ్యంలో నుంచి గ్రామం, గ్రామంలో నుంచి సిటీ టు కోట, యెరూషలేములో నుంచి కోటలోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ యొక్క క్రమం, ప్రయాణం ఇది. సో ఇక్కడ ఈ దేవదూత రెండవదిగా ఎవరిని సిద్ధపరుస్తుందంటే, ఇక్కడ మీరు జకర్యా అయిపోయిన తర్వాత 36వ వచనం చూడండి. 36వ వచనం, లోకాసువార్త 1వ అధ్యాయం 36వ వచనం. లోకాసువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 26. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతులో ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత. ఇవి దేవదూత తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదండి. దేవదూతకున్న రెండవ లక్షణం ఏంటంటే సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపరచడం కూడా దేవుని చిత్త ప్రకారమే చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చేత పంపబడింది. భూలోకానికి వెళ్ళు, వచ్చేస్తున్నాడు.
భూలోకానికి వెళ్ళు, వచ్చేస్తున్నాడు దేవుడని ముందుగా హడావిడి చేయండి. అమ్మా క్రిస్మస్ వచ్చేస్తుంది, ఫస్ట్ డే, సెకండ్ డే, క్యారల్స్ వీధుల్లోకి తిరిగి 25th వచ్చేస్తుంది, 29th వస్తుంది, ఇంకోటి వస్తుంది. క్రిస్మస్ కోసం మనం సిద్ధపడతా ఉంటాం కదా. గబ్రియల్ అనేటువంటి దేవదూత ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరియా దగ్గరికి వెళ్ళింది. మరియా నీకు గ్రీటింగ్స్. గ్రీట్ టు యూ. నాకు గ్రీటింగ్సా? ఏంటి నా గ్రీటింగ్స్ అని అంటే, ఇదిగో నువ్వు కుమారుని, గర్భవతి కుమారుని కంట. వాట్ హ్యాపెన్? ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే ఏంటి? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను ఇంకా పురుషుడితో లేను, నేను పరిశుద్ధురాలిగా ఉన్నాను, పురుష సాంగత్యం ఎరగనటువంటి 15-16 సంవత్సరాల పిల్లను నేను. నాకేంటి అని అంటే, ఇదిగో నేను మళ్ళా దేవుని సముఖము నుంచి వచ్చిన గబ్రియల్ అనే దేవదూతను మాట్లాడుతున్నాను, నీకు సంతానం కలుగుతుంది అంతే. దేవునికి స్తోత్రం. ఆయన పాస్టర్ గారు కాబట్టి ఆయనకి అలా చెప్పింది దేవదూత. ఈయన అమ్మగారు కన్యక కాబట్టి ఈవిడ కొంచెం డౌట్లు తీర్చాలి కాబట్టి, అమ్మ నీకు పుట్టే ఆ బిడ్డ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. 32వ వచనంలో ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆయనకి యేసు అని పేరు పెడతారు, ఆయన సింహాసనం ఇస్తాడు, యాకోబు వంశస్థులకు యుగయుగమాలు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిది, ఇది పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలాగా అంటుంది ఇవిడు. ఏం డౌట్ లేదు. మీ ఆంటీ పాస్టమ్ గారు నీకు ఆంటీ అవుద్ది, ఆవిడకి 6 month బేబీ కడుపులో ఉంది. వెళ్ళు. ఆంటీ, ఎస్ యూ కెన్ గో. మీరిద్దరు ఆనందించండి, మీ ఇద్దరు క్రిస్మస్ చేసుకోండి, మీ ఇద్దరు హ్యాపీ అవ్వండి. ఫస్ట్ బేబీ పడిన ఆ దోత చెప్పి వెళ్ళిపోయింది, కడుపులో పడ్డ తర్వాత ఇద్దరు వెళ్ళిపోయి క్రిస్మస్ చేసుకున్నారు అక్కడ. ఎప్పుడైతే లోపల క్రిస్మస్ చేసుకుంది ఆంటీ కాదు, మరియమ్మ గారు కాదు, యోహాన్ గారు చేసుకున్నాడు. గొంతులేటి మొదలెడుతున్నాడు. మన వాళ్ళు గొంతులు వేస్తున్నారు కదా. అసలు ఫస్ట్ గొంతులు ఎవరు వేశారు అనుకుంటున్నారు మీరు? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. క్రిస్మస్ దినాలలో మమ్మల్ని రక్షించుకున్నావు. దూతలు నీ కొరకు పరిచయం చేసే, మాకు కొరకు పరిచయం చేసే, సువార్తను అందించే ప్రభువా. అయ్యా, దేవుని కొరకును మానవుల కొరకును పనిచేయడానికి అవి సమర్పించుకున్నాయి. అందుకే వాటిని నువ్వు సిద్ధపరచుకున్నావు. మమ్మల్ని కూడా ఒక ఉద్దేశంతో సిద్ధపరచాను, గుర్తించి నీకు పనిచేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. అనేకులు నీ కొరకు సిద్ధపరిచేవారుగా సిద్ధపరచండి. సువార్తమానం ప్రకటించేవారుగా మా సంఘాన్ని సిద్ధపరచండి. నాయనా ప్రభువా, ధైర్యం చెప్పేవారుగా చేయండి. 4వది అర్పణ, స్తుతి అర్పణ అర్పించారు ప్రభువా. ఆ రీతిగా ఆరాధన ఆత్మతో సత్యంతో నేను చేసి నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన మనసుతో ఓ నాయన అనేకులు సమర్పించుకుని తమ జీవితాలు పానంగా పెట్టారు చరిత్రలో. మా జీవితాలు కూడా నీ కొరకు పనిచేసేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, క్రిస్మస్లో వారి ఓ ప్రభు నీ కొరకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా వాడుకోమని, నీ రాకడ కొరకు సాధనాలుగా వాడుకోమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.